ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఏ ఫెయిత్ఫుల్ మ్యాన్ విల్ బౌండ్ విత్ బ్లెస్సింగ్స్. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నమ్మకత్వం ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడే ముఖ్యమైన లక్షణం. నమ్మకత్వం ద్వారా మనకు మంచి పేరు, స్థాయి, ఆశీర్వాదాలు కలుగుతాయి. మన జీవితంలో నమ్మకం చాలా ప్రాముఖ్యమైనది. నమ్మకము కలగాలి అంటే అంత సులువు కాదు, చాలా సమయం పడుతుంది. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మదగినవాడు, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు. ఆయన వాగ్దానమిచ్చి మాట తప్పని దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. ప్రతి పరిస్థితిలో కూడా నీకు నమ్మకమైన దేవుడు. ఏ నేపథ్యమైనా నీవు ఆధారపడదగినవాడు ఆయన. ఈ నీ జీవన ప్రయాణంలో అనేకమైన నేపథ్యాలను చూస్తూ ఉండొచ్చు. నీ దేవుడిని మాత్రం ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు నమ్మొచ్చు. ఆయన నీ నమ్మకాన్ని వమ్ము చేయడు. లేఖనమే అంటుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. నీవు నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను తప్పించదను. ఆయన వాగ్దానాలు నెరవేర్చుటలో ఆయన నమ్మదగినవాడు. ఆశతో నువ్వు పిలిచినప్పుడు పలికే నమ్మకమైన దేవుడు. నువ్వు దుఃఖములో ఉన్నప్పుడు, కష్టాలలో, ఇరుకులో ఉన్నప్పుడు, అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మాత్రం నమ్మకమైన దేవునిగా నిన్ను ఆదరిస్తాడు. నీ తోడు నడిచిన వారందరూ ఒక్కొక్కరు వారి దారిలోని వారు తొలగిపోతున్న నేపథ్యంలో నీవు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు కూడా ఆయన నమ్మదగిన దేవుడిగా నీ తోడుగా ఉంటాడు ఆయన. మన జీవితంలో ఈ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నప్పుడు చాలామంది తారసపడుతూ ఉంటారు. చాలామందితో మనం మాట్లాడే అవకాశం కలుగుతుంది. సహవాసంలో ఉండి ప్రయాణించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాలక్రమేణా వారిని బట్టి, పరిస్థితుల్లో వారి స్పందనను బట్టి, వారి ప్రేమను బట్టి ఆ నమ్మిక మనకుంటుంది. మోషే గురించి దేవుడు మాట్లాడుతూ, అతడు దేవుని ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అని లేఖనం మాట్లాడుతుంది. ఆయనతో స్నేహితునితో మాట్లాడే ధన్యకరమైన దీవెన పొందుకున్నాడు మోషే. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మనము ఒక ఆలోచన చేద్దాం. మనము దేవుని కొరకు నమ్మకమైన వానిగా ఉన్నావా? ఆ మాటకొస్తే దేవుడు మనల్ని నమ్మొచ్చా? ఆ యోగ్యతలో నీవు నిలిచి ఉన్నావా? ప్రశ్నించుకుందాం. ఏ సమయంలోనైనా ఆయనను విడువక హత్తుకొని జీవిస్తావని దేవుడు నిన్ను నమ్మొచ్చా? అలాంటి ప్రవర్తన మన దగ్గర ఉన్నదా? చిన్న చిన్న పరిస్థితుల నేపథ్యంలో, మనం అడిగిన ప్రార్థనలకు జవాబు రాని నేపథ్యంలో, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు మన మార్గంలో ఎదురవుతూ ఉన్నప్పుడు, అననుకూల పరిస్థితులు నువ్వు ఎదుర్కోవలసిన నేపథ్యంలో కూడా దేవునికి నమ్మకస్తునిగా నీవు ఉన్నావా? నీ ప్రతి పరిస్థితికి నువ్వు ఆయనను విడిచి దూరముగా వెళ్తున్నా, నీ ప్రార్థనలో నువ్వు కుంటుబడిపోతున్నా, దేవుని దర్శించుటలో ముఖం చాటేసుకున్నా, ఆయన నమ్మదగిన వానిగా
నిన్ను ఆశీర్వదిస్తూ ప్రతి నూతన దినాన్ని నీవు చూడగలుగులాగన నీ ఆయుష్ పొడిగిస్తున్నాడు ఆయన. నీ ప్రార్థనలలో, కృతజ్ఞత చెల్లించుటలో, నీ భక్తిలో, నీ సహవాసములో, ఆయనకు సాక్షిగా ఆయనను ప్రకటించుటలో దేవుడు నిన్ను నమ్మొచ్చా? చిన్న చిన్న విషయాలలో నమ్మకంగా ఉండు. కొంచెములో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా ఆయన నమ్మదగిన వానిగా నిన్ను స్థిరపరుస్తాడు. బళా నమ్మకమైన మంచిదాసుడా అని నిన్ను సంబోధించి ఆయన పిలుస్తాడు. ప్రేమ కలిగిన దేవుడు ఆయన. దేవుని పట్ల, దేవునికి నువ్వు చేసిన వాగ్దానాల పట్ల, నీ సహవాసములో, నీ సంఘములో నువ్వెంత నమ్మదగిన వానిగా ఉన్నావు. జనముల మెప్పు కొరకు కాదు నువ్వు పనిచేయాల్సింది. జనాల మెప్పు కొరకు కాదు నీ నమ్మకత్వాన్ని రుజువు చేసుకోవలసింది. దేవుని దృష్టిలో నమ్మకమైన వానిగా ఉండాలి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మదగినవాడు. ఆయన ప్రజలను నడిపించటానికి, ఆయన మాట విధేయత కలిగి వినటానికి, ఆయన గద్దింపుకు లోబడటానికి, ప్రతి సహవాసములో ఆయన స్థిరముగా ఉండటానికి, ఇల్లంతటిలో ప్రతి విషయంలో మోషే నమ్మదగిన వానిగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మనం అలాంటి జీవితాన్ని కలిగి ఉండటానికి సిద్ధపడి ప్రార్థనాపూర్వకముగా ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన యేసయ్య, స్తోత్రాలు. నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు దేవా, మీకు వందనాలు. ఈ నూతన దిన ప్రయాణం నీకిష్టులైన బిడ్డలుగా, నీ యందు నమ్మిక కలిగిన బిడ్డలుగా, నీవు మమ్మలను నమ్మదగిన వారిగా ఎంచుకునే రీతిలో మేము ఎదగగలగటానికి మమ్మల్ని సిద్ధపరిచి నడిపించండి. మా ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, నీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా మమ్మల్ని నిలవబెట్టి బలపరిచి సహాయం దయచేయమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.